నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ మైలవరం రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఈరోజు మనం చూస్తే మైలవరం రిజర్వాయరు పూర్తయి దాదాపు 42 సంవత్సరాలు అయింది. ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు, ఈ ప్రాంతవాసులకు 75,000 ఎకరాల ఆయకట్టు కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయబడింది. ఈరోజు ఆ రోజు 9.65 టీఎంసీతో మనందరికి గుర్తొచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. రిజర్వాయర్ పూర్తయి 42 సంవత్సరాలైనా కేవలం 2-3 సార్లు మాత్రమే రిజర్వాయర్ నిండింది, పెన్నాకు నీళ్ళు వచ్చి. మిగతా ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి ఈరోజు ఆయకట్టు అందించడానికి కాలువలున్నా అన్నీ ఉన్నా కూడా రిజర్వాయర్లో నీళ్లు లేక దశాబ్దాల తరబడి తాగేదానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. ఈరోజు అలాంటిది ఈరోజు అన్ని రిజర్వాయర్లలో నీళ్లు ఉండగలుగుతున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దుర్భిక్ష ప్రాంతాలైనటువంటి రాయలసీమ కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కానీ, తెలంగాణలో కానీ అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని, జలయజ్ఞం కింద కార్యక్రమాన్ని చేపట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్స్లకు సామర్థ్యాన్ని పెంచి అక్కడి నుంచి 44,000 క్యూసెక్స్లు నీళ్లు డ్రా చేసుకునే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఆ రోజు ఎస్ఆర్బీసీకి కానీ, అదేవిధంగా తెలుగు గంగకు కానీ, చెన్నైకి నీళ్ళు అందించాలని కానీ, సోమశీలకు కానీ అన్నిటికి కూడా నీళ్ళు అందించాలంటే ఈ అవసరాన్ని గుర్తించి ప్రకాశం డిస్టిక్ కూడా ఈ నీళ్ళు అవసరం వస్తాయి. అంటే ఎన్ని ప్రాజెక్టులకు అవసరం ఉన్నటువంటి నీళ్లు, ఆ నీళ్ళు ఎక్కడి మనకు కేటాయించబడినటువంటి 101 టీఎంసీ తెలుగు గంగ కానీ, ఎస్ఆర్బీసీకి కానీ, అదేవిధంగా చెన్నైకి నీళ్ళు ఇచ్చేదానికి కానీ, మిగతా మన ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతము నెల్లూరు ప్రకాశానికి కలిపి నెల్లూరుకి కలిపి 101 టీఎంసీ నీళ్లు కేటాయించిన నీళ్లు తీసుకునేదానికి అవకాశంగా చేసినారు. అంతవరకు కూడా దశాబ్దాల తరబడి నీళ్లు లేనటువంటి ఈ ప్రాంతంలో ఈ రిజర్వాయర్లో ఈ కూటమి నాయకులు ఇప్పుడు చెప్తున్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమని. మనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక బృహత్తరమైనటువంటి పథకం, కరువు ప్రాంతం ఎడారి కాకుండా ఉండే విధంగా ఒక ఇన్సూరెన్స్ పథకంలాగా, వర్షాభావ పరిస్థితులలో కృష్ణాలో నీళ్లు ఉన్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ పథకం లాగా కృష్ణాలో రిజర్వాయర్లో కూడా నీళ్లు తగ్గిపోయినప్పుడు కూడా ఈ ప్రాంతాలకు తాగునీటికి సాగునీటికి నీళ్లు అందించేదానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆలోచన చేసి మన ప్రాంతం ఇబ్బందులు కరువు సమయంలో కూడా కృష్ణా నుంచి నీళ్లు తీసుకునే విధంగా ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం. ఈ పథకం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి చూస్తే ఆయన అధికారం చేపట్టిన వెంటనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత 2020 మే 5న జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. చుట్టి 3,850 కోట్లతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అక్కడ ఆ కాలువ దిగువ భాగంలో 800 అడుగుల నుంచే కృష్ణా నీళ్లు తీసి ఎత్తిపోసి 841 అడుగుల్లో పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ నిర్మాణం చేయడం వల్ల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయడం వల్ల 840 అడుగుల కంటే నీటి మట్టం పడిపోయినప్పుడు మనం నీళ్లు వాడుకోవాలంటే మనం కూడా 800 అడుగుల నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేస్తేనే మన కరువు ప్రాంతానికి నీళ్లు అందించగలం. ఎందుకు అది ముఖ్యంగా ఏర్పాటు చేయడం? ఈరోజు